సంగారెడ్డి జిల్లా వెలిమల తాండాలో గత 10 రోజులుగా నీళ్లు లేక వెలిమల తాండా వాసులు సతమతమవుతున్నారు. వారం రోజుల నుండి మంచినీరు రావడం లేదని మహిళలు, వృద్ధులు బిందెలతో రోడ్డుపైకి ఎక్కారు. తమ తాండాలో నీటి సమస్యను పరిష్కరించాలని, తమకు న్యాయం చేయాలంటూ తాండా వాసులు మీడియాని ఆశ్రయించారు. మున్సిపల్ అధికారులు నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలంటూ తాండావాసి మిట్టు నాయక, స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చెప్పట్లేదు మేము ఏమైనా అడుగుతేనేమో నాకు ఏదేదో ఇప్పుడు ఫోన్లో అన్నాడు. ఏడునో రాములుగౌడ్ ఫోన్ చేస్తే ఆయన ట్యాంక్ కాడనే ఉన్నా అని చెప్పి నాకు అన్నాడు. ఇప్పటిదాకా నేను ఆయనకు ఫోన్ చేసి 7:30 నేను ఇంట్లో ఉన్నా అని చెప్పి ఈయన నీళ్ళు గోపాల్ అన్నాడు, మున్సిపాలిటీ గోపాల్. నేను ఈయనే ఉన్నా, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నా, రాలేడు. ఏమన్నా అంటే మీడియాకు ఫోన్ చేస్తాడంట స్టేట్ ఆయన అని చెప్పి ఆయనకు అన్నాడంట. సరే ఆయనకు నేను ఫోన్ చేసిన, మీడియాకు ఫోన్ చేస్తా అన్నా అంటాను అంటే అవి చేస్తా అని చెప్పిన నేను. ఎవరికైనా చేసుకోమను, ఏమైనా చేయమని చెప్పి ఈయన అన్నాడు. సరే ఈయన అన్నాడు కదా, రాని అని చెప్పి మిమ్మల్ని నేను పిలిపించిన నాకు నీళ్ళు వస్తలేవు అని చెప్పి ఇగో ఇప్పుడు 3 రోజులే నేను స్నానం చేయక, నాకు నీళ్ళు వస్తలేవు. చూడండి ఒకసారి, 3 రోజులైంది, నువ్వు వచ్చి చూసినావు కదా, నీళ్ళు వస్తలేవు. నీళ్ళతో మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. నీళ్ళ ప్రాబ్లం ఒకటి సాల్వ్ చేయాలి మాకు. ఇప్పుడు అధికారులకు మాకు నీళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఎందుకంటే నా తన బోర్ ఉంది, నేను బోర్ వేయించుకున్నా. ఇప్పుడు మన గురించి కాదు, మంది కోసం కావాలి కదా వాటర్. 7 రోజులన్నీ ఇస్తాం మనము, ఒక రోజు 2 రోజులు ఇస్తాం. రోజు ఇస్తామా? ఇయ్యం కదా.